పి గన్నవరం మండలం ఓడిమూడి లంక వద్ద గోదావరి నది పాయలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు గల్లంతవగా 5గురు సురక్షితంగా బయటపడ్డారు. లైఫ్ జాకెట్లే ఈ 5గురి ప్రాణాలు కాపాడాయి. లేకపోతే ఘోర ప్రమాదమే జరిగిపోయేది. లైఫ్ జాకెట్ ధరించని చెదలవాడ విజయ్ కుమార్ గోదావరిలో గల్లంతయ్యాడు. ఇతను గంటిపెదపూడి పంచాయతీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. లంక ప్రాంతం నుంచి అవతలికి పడవపై మంచినీటి ప్యాకెట్ బస్తాలు తరలిస్తుండగా గోదావరి మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని గల్లంతైన వ్యక్తి కోసం స్థానికులతో ఇంజన్ బోట్లపై గాలింపు చర్యలు చేపట్టారు. బోట్ వెళ్ళింది. ఆ బోట్ లో నేను చిన్న చీన ఓ బోట్ అండి. మాకు మీ పేరు పేరు? నా పేరు చక్రమల్లి రామచంద్రరావు. చక్రమల్లి రామచంద్రరావు. ఖచ్చితంగా వెళ్ళారు. నా పేరు కులరాంబాబు అండి. ఫిషర్మెన్ సొసైటీ ప్రెసిడెంట్ నేను. మాకు ఇక్కడ నావలు తిరుగుతున్నాయి. 3 రేవులు అయితే నాటు నావ ఒకటిని, ఇంజిన్ బోట్ ఒకటిని, పెదపూడిలో 4 బోట్ల దాకా తిరుగుతున్నాయండి. ఆ లంక గ్రామస్తులకి వాటర్ ప్యాకెట్ అట్టుకెళ్ళి సమయంలో లోడ్ ఎక్కువ అవటం వల్ల ఆ బోటు మునిగిపోవడం జరిగిందండి. అందులో 6గురు ఉన్నారు. 6గురిలో ఒక అతను గల్లంతయ్యాడు. మా ఊడిమూడి వాస్తవుడే కుర్రాడు, పంచాయతీలో పనిచేస్తాడు. 5గురిని కూడా ఊడిమూడి రేవులో తీయడం జరిగింది. మా నాటు నావ వేసుకెళ్ళి అది వాళ్ళని సురక్షితంగా బోట్లకి మళ్ళీ ఆ పెదపూడి నుంచి వచ్చిన బోట్ల మీదకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళని పంపించడం జరిగింది సార్. అదే ఒక అతను అయితే గల్లంతయ్యాడు, కనపట్టలేదు. బత్తలు వాటర్ బత్తలు వేసుకుని బయలుదేరామండి. మేము బయలుదేరిన తర్వాత ఊడిమూడి నుంచి బయలుదేరి అదరికి ఒడ్డు పక్క వచ్చేనాడికి సుడి తిరిగింది. సుడి తిరిగినప్పటికి 5గురు ఒకసారి నా దగ్గర పరిగెట్టుకు వచ్చేయారండి. అందరూ అడిపోరండి, కోట్ల అందరూ వాళ్ళందరూ అడిపోరండి. నేను లైఫ్ జాకెట్ వేసి దూకైతే కుర్రోడు లైఫ్ జాకెట్ ఊడిపోయింది. అది ఆ కుర్రోడు నెట్టుకుని ఒడ్డు పక్క తీసుకెళ్ళండి. బోట్ను వదిలేనండి. బోటు మునిగిపోయిందండి. అంతేనండి. అందుకు ఎంతమంది ఉన్నారు బోట్? నాతో 5గురు అండి. అబ్బాయి కనపడతలేదు. అంతేనండి.